లేచి ముందు రోజు చేతులకు గోరింటాకులు పెట్టుకొని యూనిఫామ్ ఐరన్ చేసుకొని షూస్ పాలిష్ చేసుకొని ఏ రోజు నీట్గా ఉండకున్నా ఆ రోజు మట్టుకు నీట్గా తయారై వెళ్ళే వాళ్ళం. యూనిఫామ్ పాత పడితే కొత్త యూనిఫామ్ వేసుకొని ఏ రోజైతే ఒక ఆడపిల్ల రాత్రి 12 గంటలకు నిర్భయంగా రోడ్డు మీద తిరుగుతుందో ఆ రోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ముందుగా అందరికీ 78వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు అండి. 78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. సో ఇండిపెండెన్స్ డే గురించి నా చిన్ననాటి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, అలాగే నాకు తెలిసిన కొంచెం మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరితో చెప్పుకోకున్నా ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా, దాంట్లో మనకు తెలిసింది కొంచెం షేర్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో అంతే. అంటే చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇప్పటి పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అనేది ఒక చిన్న విషయం అంతే అండి. సో మనకు స్వతంత్రం ఎలా వచ్చింది అనేది కూడా, అంటే మనకు స్వతంత్రం రాకముందు ఎవరు మన దేశాన్ని పాలించారు అని చెప్పేసి నాకు తెలిసిన ఒక చిన్న 10 మాటలు చెప్పేస్తానండి. 1947 1947కు ముందు మనను పరిపాలించింది బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు అండి. మన దేశానికి వచ్చి చూసి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. వాళ్ళు మన దేశాన్ని మనకు కాకుండా వాళ్ళు పరిపాలించడం స్టార్ట్ చేశారు అండి. సో వాళ్ళు వచ్చిన తర్వాత మనకంటూ స్వతంత్రం లేదండి. సో మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ మంట కలిపేసి వాళ్ళ పెత్తనం చెలాయించుకున్నారండి మన మీద, మన ఇండియన్స్ మీద, మన భారతీయుల మీద. సో అది సహించలేక చాలామంది పోరాటం చేశారండి. పోరాటం చేసి చాలామంది ప్రాణం బలిగొన్నారు. వాళ్ళు చాలామంది పోరాటం చేసిన వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అండి. సో అలా చంపిన తర్వాత కూడా కొంతమందికి మరీ కోపం వచ్చేసి అందులోంచి పుట్టిన మహానుభావులు మహాత్మా గాంధీ కానీ ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ముందుకొచ్చి స్వాతంత్రం కోసం చాలా పోరాడారండి. ఆ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళ ఏంటి అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినడం అండి. అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన పండగలు అన్నీ మంట కలిపేసి వాళ్ళయి ముందుకు తీసుకొచ్చారు. మన సంపదతో వాళ్ళు వ్యాపారం చేసేవారు. సో అది మన భారతీయులకు, మన పౌరులకు నచ్చక దాన్ని చాలామంది కలిసి పోరాడారు. కాకపోతే వాళ్ళల్లో చాలామంది ప్రాణత్యాగం చేశారు. అలా ప్రాణత్యాగం చేసిన తర్వాత ఊరంతా ఒకటే మనం అందరం కలిసి పోరాడదాము అన్న నినాదంతో ముందుకొచ్చిన దాంట్లో మెయిన్ గాంధీ తాత అండి. గాంధీ తాతతోనే మనకు స్వతంత్రం వచ్చిందండి. తను ఉప్పు సత్యాగ్రహం చేశారు. సో కోపంతో కాకుండా శాంతంతో స్వతంత్రం తీసుకొచ్చారండి. గాంధీ తాత ఒక్క చెంప మీద కొడితే 2వ చెంప చూపించాడండి. అంత శాంతంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. బట్ ఈ కాలంలో అలా లేదండి. ఒక్క చెంప చూపిస్తే ఇంకో చెంప కొట్టడం లేదు. వాడు ఒక్కడు కొడితే మనం 2 కొడుతున్నాం. స్వతంత్ర సమర యోధంలో మన గాంధీ తాత గురించి మనకు ఒక వీడియో చేసుకుంటే తెలుస్తుందండి. గాంధీ తాత ఎలా ఉన్నారు, తన బిహేవింగ్ ఏంటి, మనకు స్వాతంత్రం ఎలా తీసుకొచ్చాడు అనేది. జస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది అనే బిట్టుతోనే మీకు షేర్ చేస్తున్నాను నేను. సో గాంధీ తాత అలా పోరాడారండి. సో ఉప్పు సత్యాగ్రహం చేశారు. వాళ్ళు ఇచ్చిన బట్టలు కాకుండా మన బట్టలు మనం కట్టుకోవాలి అని చెప్పేసి కాటన్ దుస్తులను కట్టాలి, వాళ్ళు ఇచ్చిన దుస్తులను కట్టొద్దు అని చెప్పేసి గాంధీ తాత పిలుపునిచ్చాడు. అలా ఒకటి అలా ముందుకొచ్చి మెల్లిగా మనకు స్వాతంత్రం వచ్చిందండి. అది వచ్చిన డేట్ వచ్చేసి 15th August 1947 రోజు మనకు స్వతంత్రం వచ్చిందండి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక జాతీయ గీతం ఉండాలి అని చెప్పేసి ఆనాడు నిర్ణయించుకొని జాతీయ గీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. జనగణమన, అలాగే మనకంటూ ఒక జెండా ఉండాలి అని చెప్పేసి పింగళి వెంకయ్య నాయుడు గారు మన జెండాను ఆవిష్కరించారు. మన జెండా రంగులు వచ్చేసి సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్, మధ్యలో వచ్చేసి అశోక చక్రంలో 24 చక్రానికి 24 ఉంటాయి మధ్యలో. అది అశోక చక్రం వచ్చేసి బ్లూ కలర్. అది మన జాతీయ పతాకం, జాతీయ గీతం. ఇది మేము చిన్నప్పుడు చదువుకున్నది.
బట్ ఇప్పుడు ఏంటంటే మాకు చిన్నప్పుడు ఫుల్ గేమ్స్ ఉండేవండి, ఫుల్ గేమ్స్ ఉండేవి, ఫుల్ ఆటలాడిచ్చేవారు. మాకంటూ 15th ఆగస్ట్ వచ్చిన 26 జనవరి వచ్చిన చాలా గేమ్స్ ఆడిచ్చేవారు, ప్రైజెస్ ఇచ్చేవారు. ఆ ప్రైజెస్ తీసుకొని ఇంటికి వెళ్తే అమ్మ సంబరపడేది, నాన్న సంబరపడేవాడు. అంటే మేము స్కూల్కి డుమ్మా కొట్టకపోయేదండి. పొద్దున లేచి ముందు రోజు చేతులకు గోరింటాకులు పెట్టుకొని యూనిఫామ్ ఐరన్ చేసుకొని షూస్ పాలిష్ చేసుకొని ఏ రోజు నీట్గా ఉండకున్నా ఆ రోజు మట్టుకు నీట్గా తయారై వెళ్ళే వాళ్ళం. యూనిఫామ్ పాత పడితే కొత్త యూనిఫామ్ వేసుకొని. బట్ ఈ కాలం పిల్లలు అలా వెళ్ళట్లేదండి, స్కూల్సే డుమ్మా కొడుతున్నారు. 15th ఆగస్ట్ కదా, 26 జనవరి కదా, స్కూల్కి వెళ్ళి ఏం చేద్దాంలే, ఇచ్చేది స్వీటే కదా. అప్పుడు మాకు ఇచ్చిన కార పేడ అది అమృతంలా ఉండేది. ఆ స్వీట్ కోసం స్కూల్కి వెళ్ళేది. ప్లస్ మాకు వచ్చిన మేము ఆటలు ఆడుకునే గిఫ్ట్ల కోసం స్కూల్కి వెళ్ళేది. ఈ కాలం పిల్లలు అలా లేరండి. కానీ ఏ రోజు స్కూల్కి వెళ్ళకుండా 15th ఆగస్ట్ రోజు, 26 జనవరి రోజు పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలండి. ఎందుకంటే మన జాతీయ జెండాకు ఇచ్చే మన గౌరవం అండి అది. ఎక్కడ జెండా ఎగిరేసినా కానీ నాకైతే చాలా ఇష్టం అండి ఫ్లాగ్ హాస్టింగ్ అంటే. నేను ఖచ్చితంగా ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళేదాన్ని. మా ఇంట్లో మేము 5గురమైనా ఫ్లాగ్ హాస్టింగ్కి ఖచ్చితంగా వెళ్ళేవారు. ఏ ఒక్క రోజు 10th వరకు ఏ ఒక్క రోజు డుమ్మా కొట్టలేదండి. జ్వరం వచ్చిన కింద మీద అయినా స్కూల్కి మాత్రం కంపల్సరీ వెళ్ళేది. 2 జెళ్ళు వేసుకొని, రిబ్బన్లు కొనుక్కొని, గాజులు కొనుక్కొని, మ్యాచింగ్ నెయిల్ పెయింట్, గోరింటాకు, ఇవన్నీ సంబరాలు. అప్పుడు పండగ అండి మాకు. అన్ని పండగలొకెత్తు ఈ మన స్వతంత్ర దినం ఇదొక పండగ, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఇవి మాకు పెద్ద పండగలు పిల్లలకి. కానీ ఇప్పటి పిల్లలకి అది లేదండి. ఆ పండగలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఒక ప్లెడ్జ్ కానీ, ఆ రోజు గేమ్స్ కానీ, ఆ రోజు స్పీచ్ ఇప్పించేవారు. అది చాలా ఇంట్రెస్ట్ అనిపించేది. స్పీచ్ ఇచ్చేవాళ్ళము, పాటలు పాడేవాళ్ళము. ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అండి. 15th ఆగస్ట్ అయినా, 26 జనవరి అయినా. నిజంగా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి 15th ఆగస్ట్ కానీ, 26 జనవరి కానీ? అంటే నేను చెప్పేది 1990s వాళ్ళ గురించి చెప్తున్నాను, 2000 వాళ్ళ గురించి కాదని చెప్పేది. 1990 వాళ్ళ 1990 సంవత్సరంలో నాది అదే ఇయర్ కాబట్టి ఆ ఇయర్ వాళ్ళే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారండి ఈ సెలబ్రేషన్స్ అయితే మట్టుకు. వీళ్ళు ఎంతమందికి ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఇష్టం అండి? అంటే జెండా ఎగరవేయడం అదో పండగ. మా ఇంట్లో చిన్నప్పుడు మేము 1 day బిఫోర్ వచ్చిందంటే జెండా మందిరం అనేది మా నానమ్మ. జెండా వందనం కాకపోతే జెండా మందిరం కదా రేపు అనేది అనమాట. సో అందులో కూడా ఒక మందిరం ఉంది మేమనే భాషలో. అది కూడా ఒక దేవాలయం. ఎందుకంటే మనం స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇంత హ్యాపీగా బతుకుతున్నాం కదా ఫ్రీడమ్తోనే. కానీ గాంధీజీ ఒక మాట అన్నాడండి, రాత్రి 12 గంటలకు మనకు స్వతంత్రం వచ్చింది 1947 15th ఆగస్ట్ రోజు. కానీ అదే గాంధీ తాత ఒక మాట అన్నాడండి, ఏ రోజైతే అర్ధరాత్రి 12 గంటలకు ఒక ఆడపిల్ల బయట తిరుగుతుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో మధ్యాహ్నం 12 గంటలకి తిరగలేకపోతున్నామండి. మన సొసైటీ అంత చెడిపోయింది. నిజంగా చెప్తున్నానండి, అంత చెడిపోయిన సొసైటీలో రాత్రి 12 గంటలకు కదండి, మధ్యాహ్నం 12 గంటలకి తిరగలేకపోతుంది ఒక ఆడపిల్ల. గాంధీ తాత ఉంటే మటుకు దీనికోసం కూడా ఫైట్ చేసేవాడండి. బట్ ఇలా ఫైట్ చేసే వాళ్ళు ఇప్పుడు లేరు, ఇక ముందు రారు అనేది నేను అనుకుంటున్నాను. బట్ నాకు తెలిసిన మాట చెప్తున్నాను. ఎందుకంటే గాంధీ తాత అన్నాడు కదా, ఏ రోజైతే ఒక ఆడపిల్ల రాత్రి 12 గంటలకు నిర్భయంగా రోడ్డు మీద తిరుగుతుందో ఆ రోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు గాంధీ తాత గారు. బట్ ఈ రోజుల్లో మటుకు చెప్పాను కదా, మధ్యాహ్నం 12 గంటలకి తిరగలేకపోతున్నామండి. చిన్న పిల్లలు 6 నెలల పిల్లలు, 7 నెలల పిల్లలు. ఏంటండి పైశాచికత్వం చెప్పండి ఒకసారి. అంత దారుణమైన సొసైటీ ఉందండి. అప్పుడంటే గాంధీ తాతకు సపోర్ట్ చేశారు ఉప్పు సత్యాగ్రహానికి. కానీ ఇప్పుడు ఒకరు ముందుకెళ్ళినా కానీ ఇంకొకరు వెనక్కి లాగేలా ఉన్నారండి. సొసైటీ అలా ఉంది మరి. సో ఇదండి, కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. సో చెప్తున్నాను, గాంధీ తాత అన్న విషయము మనకు స్వతంత్రం వచ్చింది అన్న మాటే కానీ బయట తిరిగే స్వతంత్రం ఇంకా రాలేదండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? ఇంకొకటి, మీకు జాతీయ గీతం వచ్చా అండి? నాకైతే చాలా ఇష్టం అండి. ఎక్కడైనా నేషనల్ యాంథమ్ వినిపించిందంటే ఖచ్చితంగా ఆగుతానండి. మాది కరీంనగర్. మాకు ముందు వేసేవారు టవర్ సర్కిల్లో కమాన్ దగ్గర. అక్కడ ఏ వెహికల్ వెళ్ళినా కానీ జనగణమన వచ్చిందంటే కథం
ఇలా ఉండేవాళ్ళం అనమాట, జెండకి వందనం చేస్తూ. సో నాకు అది చాలా ఇష్టం అండి. థియేటర్లో పెట్టారు చూసిండ్రా, హైలైట్ అండి. మూవీకి వెళ్తే, అంటే నేను మూవీకి వెళ్ళి థియేటర్లో చూడలేదు, బట్ మూవీలో పెట్టారంట. నేను మూవీస్ చాలా తక్కువ చూడను అనమాట. సో థియేటర్లో పెట్టారు చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేషనల్ యాంథమ్ వినడం కానీ పాడడం కానీ. మీలో ఎంతమందికి ఇష్టం అండి నేషనల్ యాంథమ్ వినడము పాడడము? సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.